యుఏఈలోనే అతిపెద్ద రిఫైనరీపై ఇరాన్ డ్రోన్ దాడి. అబుదాబిలోని అడ్నాక్ రువైస్ కర్మాగారం నుంచి వెలువడుతున్నటువంటి పొగ. అబుదాబిలోని రిఫైనరీపై సూసైడ్ డ్రోన్లతో అటాక్. అడ్నాక్ రువైస్ రిఫైనరీలో భారీగా మంటలు. ముందు జాగ్రత్త చర్యగా ఉత్పత్తి నిలిపేసిన సంస్థ. టెహ్రాన్లో ఇజ్రాయెల్ అమెరికా దాడులు, 40 మంది మృతి అంటూ చూస్తున్నాం. సో రోజుకు 9 లక్షల బ్యారెళ్ల ముడి చమురు శుద్ధి. అడ్నాక్ రువైస్ కర్మాగారంలో రోజుకి దాదాపు 9 లక్షల బ్యారెళ్ల ముడి చమురు శుద్ధి చేస్తారు. భారీ ప్రమాదాన్ని నివారించేందుకు రిఫైనరీలోని వెస్ట్ యూనిట్ ను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. ఇప్పటికే హార్మూజ్ జలసంధి దిగ్బంధంతో అల్లాడుతున్న చమురు మార్కెట్ కు ఈ దాడి కోలుకోలోని దెబ్బట. 9 లక్షల బ్యారెళ్లకు సంబంధించినటువంటి ముడి చమురు కేంద్రం అవుతుందో దాని మీద ఇరాన్ దాడి చేసిందట. అంటే వాళ్ళ ముడి చమురు కేంద్రం దాడి చేస్తే వీళ్ళు వేరే ముడి చమురు కేంద్రంపై దాడి చేస్తూ మొత్తానికైతే ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నారు. అమెరికా ఇజ్రాయెల్ ఏమో ఇరాన్ అతలాకుతలం చేస్తుంటే ఇరాన్ మాత్రం ప్రపంచ దేశాలని అతలాకుతలం చేస్తుండగా కనబడతా ఉంది. సో పశ్చిమాసియాలో యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. అమెరికా ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాల ఆర్థిక మూలాలను ఇరాన్ టార్గెట్ చేసుకుంటుంది. ఇందులో భాగంగా యుఏఈలోని అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారం అబుదాబిలోని అడ్నాక్ పై మంగళవారం దాడి చేసింది. ఉదయం ఇరాన్ నుంచి దూసుకొచ్చిన ఆత్మాహుతి డ్రోన్లు రువైజ్ పారిశ్రామిక సముదాయంలో ఒక కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. డ్రోన్ దాడి జరిగిన వెంటనే సముదాయంలో మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతం నుంచి దట్టమైన నలుపు రంగు పొగ ఆకాశాన్ని కమ్మేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ఎవరు గాయాల పాలు కాలేదని అబుదాబి మీడియా ఆఫీస్ వెల్లడించినట్టు చూస్తా ఉన్నాం. యుద్ధం త్వరలోనే ముగుస్తుంది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటన అట. యుద్ధం ఆపడం ట్రంప్ చేతిలో లేదు, ఎప్పుడు ముగించాలో తేల్చేది మేమే అంటూ ఇరాన్ చెప్తా ఉంది. అసలు ఎంత కామెడీ అంటే ముస్తఫా ఖమేనీపై ట్రంప్ వ్యాఖ్యలకు కౌంటర్. మా అగ్రనాయకత్వం జోలికి వస్తే ట్రంప్ పోతాడు అని వార్నింగ్. అమెరికా ప్రెసిడెంట్ కు ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ లారిజాని తీవ్ర హెచ్చరికలు. గొప్ప వాళ్ళే ఇరాన్ ను ఏం చేయలేకపోయారని కామెంట్ అంటూ చూస్తున్నాం. సో ఇట్లా అమెరికా వర్సెస్ ఇరాన్ మధ్య మాటల యుద్ధం కూడా భారీ స్థాయిలో ఉంది. సో ట్రంప్ తోక ముడుస్తున్నట్టుగా కనబడతా ఉంది. వీళ్ళు మాత్రం అసలు తగ్గుతలేరు, ఎక్కడ కూడా తగ్గుతలేరు. చూడండి ఎంత డేర్గా ఉన్నారో.